జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మీలో ఛానల్కి స్వాగతం అండి. రోజు మనం నైట్ ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఉంచుకుంటే పొద్దున్న లేచి లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. తర్వాత పని కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని రోజు నేను ఇదే రాత్రే ఇల్లు శుభ్రం చేసి ఉంచుకుంటాను. గందరగోళంగా ఉంటాయి కనుక పడుకునేటప్పుడు ఒకసారి అన్ని క్లీన్ చేసేసుకుని ఉంచుకుంటాను అంతాను. అలాగా కిచెన్ చూడండి, ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది చివరికి. ఇక్కడి నుంచి చూసుకుంటే అడ్డే చూసుకుంటాం. అమ్మాయి బాగుందా అనుకుంటే పడుకోబుద్ధి చేస్తుంది అన్నమాట. లేచి లాగానక బాబా చిరాగా పడుకోలేము. ఆ పక్కనే చూసారా ఎలక్ట్రానిక్ హబ్ పక్కన ఉంటుంది అనమాట. అక్కడ మన ఎలక్ట్రికల్ సామాన్లు అన్నీ అక్కడే ఉంటాయి. ఎక్కడ పెట్టినా పట్టట్లేదండి, అక్కడే పెట్టాను. అది చిరాగా అనిపిస్తుంది కానీ తప్పదు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఫోన్లు, టీవీ, వాచ్లు, ఇంటర్నెట్లు అన్నీ. డైనింగ్ టేబుల్ కూడా అలా శుభ్రం చేసి ఉంచుకుంటాను. ఎప్పుడు అలాగే ఉంచుకుంటాను. భోజనం చేసిన తర్వాత కూడా ఉందన్నమాట డైనింగ్ టేబుల్ మీద. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని రాత్రి మూతలు పెట్టుకొని అన్నిటి మీద లక్ష్మణ్ బ్యాగ్ చుట్టూతో రాసుకొని క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని కటింగ్ బోర్డ్ క్లీన్ చేసుకుని గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసి మిషన్కి అంతా కడిగి అలా ఉంచుతాను అనమాట. పొద్దున్న లేచేటప్పటికి కిచెన్ చూడగానే ప్రశాంతంగా ఉంటుంది. పని కూడా గమ్మున అయిపోతుంది మనకి. స్క్రబ్బర్స్ కూడా కడిగి అలా ఆరబెట్టి ఉంచుతాను. అది గిన్నెలు ఏదైనా పెట్టేసాను కొంచెం చదివి వాసన వచ్చేస్తాయి కదా, అందుకని అనమాట. కొన్ని సామాన్లు ఉంటే బయట వేసేసుకుంటాను. మామూలుగా కడిగేస్తాను. టమాటోస్ అదో కడిగి ఎండబెట్టుకొని ఉంచుకుంటూ పండుతూ ఉంటాయి. రెండేసి కడిగి మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు.